ఇప్పుడు ఈ రీ రిలీజ్కి సినిమాని రెడీ చేస్తూ యూ మైట్ హ్యావ్ సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ ఆ 4Kలో చేస్తూ రిజల్యూషన్ చేస్తారు కదా. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు 10 years బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా, మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది. అరే ఎవడైనా ఇలా చేస్తుంటే బాగుండే, అలా చేస్తుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి? అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి, జస్ట్ కొన్ని చేంజెస్. లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్, కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి, అవి ఫిక్స్ చేసాము. నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు. సో ఎక్కువ ఆలోచించాము, ఇట్ జస్ట్ వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ లా దట్ ఉంటుంది ఆ సినిమాకి. అండ్ ఆల్సో ఆ నైవిటీ అంటారో ఇమ్మెచ్యూరిటీ అంటారో, ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి. కొంచెం ఎక్కువ ఆలోచించకుండా, కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం / బాక్స్ ఆఫీస్లు / అవన్నీ తెలుసుకోనప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది. సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి అండ్ కల్కి, ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు? అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లల జోన్లోకి వెళ్తాం. ముగ్గురు పిల్లలు. బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి. అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా 1 month ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా. ఎవడే కల్కి రెండు కొంచెం హరిడ్ ఉండే. సో ఆఫ్టర్ 10 years డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్, అశ్విన్? లేదు సార్, ఇంకా అంటే ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది, కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం, ఎక్కడో తిరుగుతూ ఉంటాం, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం, తిరుగుతుంటాం. సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు, అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది. నాగశ్విన్ గారు, అప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చాలా యంగ్, ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి. ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి, అని దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కల్కి, దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి, ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్.